వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. ఒకప్పుడు భారతదేశంలో పాలిటిక్స్ అంటే ఒక ప్రత్యేకమైన వరల్డ్. ఆ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక పార్టీ కావాలి, ఒక లీడర్ వెనుక నిలబడాలి, సభలకు వెళ్ళాలి, జెండాలు పెట్టాలి, స్లోగన్స్ చేయాలి. పొలిటికల్ డిస్కషన్స్ కూడా ఎక్కువగా టీ షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, న్యూస్ పేపర్స్ చదువుతున్న పెద్దల మధ్య జరిగేవి. ఇంట్లో కూడా పాలిటిక్స్ పెద్దల విషయమే అని ఒక సైలెంట్ రూల్ ఉండేది. తండ్రి ఏ పార్టీకి ఓటు వేస్తే కొడుకు కూడా అదే పార్టీకి ఓటు వేసే రోజులు ఎక్కువగా ఉండేవి. పొలిటికల్ లీడర్ మాటే ఫైనల్ వర్డ్. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. పాలిటిక్స్ను ఇప్పుడు లీడర్స్ మాత్రమే మాట్లాడడం లేదు. మీమ్స్ మాట్లాడుతున్నాయి, రీల్స్ మాట్లాడుతున్నాయి, యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. చివరికి నిన్నటి వరకు పాలిటిక్స్ అంటే చాలా బోరింగ్ రా అని మారిపోయిన జెన్సీ కూడా ఇప్పుడు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్నిటినీ డిసైడ్ చేస్తున్నారు. అసలు క్వశ్చన్ ఏమిటంటే, ఈ జెన్సీకి పాలిటిక్స్ పై ఇంత ఇంట్రెస్ట్ ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా ఇది సడన్ పొలిటికల్ అవేకనింగ్నా, లేక మనకు ఇప్పుడు కనిపిస్తుంది చాలా కాలంగా లోపల పెరుగుతున్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది బయటపడిందా? రెండోది మరింత రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే జెన్సీ పుట్టినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్తో పెరిగిన జనరేషన్. వీళ్ళకు గవర్నమెంట్ అంటే కేవలం ఢిల్లీలో ఉన్న ఒక బిల్డింగ్ కాదు. గవర్నమెంట్ అంటే వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్, వాళ్ళ కాలేజ్ ఫీ, వాళ్ళ జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్నెట్ ఫ్రీడమ్, పాస్పోర్ట్ వల్ల ఫ్యూచర్. ఒక గవర్నమెంట్ డెసిషన్ వల్ల లైఫ్ని టచ్ చేసిన మూమెంట్స్ నుంచి పాలిటిక్స్ వరకు, టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్స్ వరకు కాదు, ఒక పర్సనల్ సబ్జెక్ట్ అనేది అయిపోయింది. ఇదే ఈ జనరేషన్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి మెయిన్ కీ. మిలీనియల్ జనరేషన్లో ఒక పెద్ద సెక్షన్ లిబరలైజేషన్ తర్వాత ఇండియాని చూసింది. వారి మెయిన్ ఆస్పిరేషన్ చదువు, జాబ్, హౌస్, కార్, ఫైనాన్స్, స్టెబిలిటీ. జెన్జీ మాత్రం మరో ఇండియాలో పెరిగింది. ఇంటర్నెట్ ఆల్రెడీ ఉంది, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా ఉంది, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ ఫోన్లోకి వస్తుంది. ఒక కంట్రీలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే మరో కంట్రీలోని యూత్ చేస్తుంది. ఒక గవర్నమెంట్ పాలసీపై డిబేట్ జరిగితే గంటలో అది మీమ్ అయిపోతుంది. ఒక లీడర్కి భారీ ఇమేజ్ ఉంటే అదే ఇమేజ్ని ఒక 20-year-old మీమ్ పేజ్ అడ్మిన్ అయిపోయి 2 ఫోటోషాప్ టెంప్లెట్స్లో కిందకి దించేస్తున్నారు. ఇదే టెక్నాలజీ ఇచ్చిన సైకలాజికల్ పవర్. అందుకే జెన్సీకి పొలిటికల్ అథారిటీ అంటే బ్లైండ్ రెస్పెక్ట్ కాదు. మీరు లీడర్స్ కాబట్టి మీ మాట నిజం అనే లాజిక్ వాళ్ళ దగ్గర పెద్దగా వర్క్ అవ్వదు. మీరు చెప్పింది ప్రూవ్ చేయండి అనేది వాళ్ళ యాటిట్యూడ్. ఇది కొన్నిసార్లు ఆరగెన్స్ లా కనిపించవచ్చు, కానీ డెమోక్రసీలో చూస్తే ఇది అకౌంటబిలిటీకి దగ్గరగా ఉంటుంది. ఈ జనరేషన్స్కి లీడర్స్ని సపోర్ట్ చేయడం కంటే లీడర్స్ని క్వశ్చన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. వీళ్ళు ఒక రోజు మోదీని సపోర్ట్ చేయవచ్చు, మరొక రోజు మోదీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయవచ్చు. అదేవిధంగా విజయ్ని సపోర్ట్ చేస్తూనే విజయ్ గవర్నమెంట్ డెసిషన్ని అపోజ్ చేయవచ్చు. అంటే పొలిటికల్ లాయల్టీ కంటే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయి. ఈ చేంజ్ని అర్థం చేసుకోవడానికి సీజేపీ మూవ్మెంట్ ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అని చెప్పుకోవాలి. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్ కమెంట్స్ పై ఒక సర్కాస్టిక్ సోషల్ మీడియా పోస్ట్గా మొదలైన కాక్రోచ్, జోక్ అన్ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్ లీక్, స్టూడెంట్ ఫ్రస్ట్రేషన్ వంటి ఇష్యూస్తో కలిసి పెద్ద యూత్ మొబిలైజేషన్గా మారిపోయింది. వాట్ యు సే గైస్? జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ కేవలం ట్రెడిషనల్ ప్రొటెస్ట్లా కనిపించలేదు. యూత్ హ్యూమర్ని యూజ్ చేసుకుంది, మీమ్స్ను యూజ్ చేసింది, సెటార్ను యూజ్ చేసింది, తమ ఫ్రస్ట్రేషన్ను ఒక కామన్ ఐడెంటిటీగా మార్చుకుంది. చివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సి వచ్చేసింది. ఇక్కడ అసలు పొలిటికల్ లెసన్ మినిస్టర్ రిజిగ్నేషన్లో మాత్రమే లేదు, మనమంతా కలిసి ప్రెషర్ పెడితేనే గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అనే కాన్ఫిడెన్స్ యూత్కి వచ్చేసింది. ఇది చాలా పెద్ద సైకలాజికల్ చేంజ్. ఎందుకంటే సంవత్సరాలుగా ఒక ఫీలింగ్ ఉండేది, గవర్నమెంట్స్ వస్తాయి, గవర్నమెంట్స్ పోతాయి, మనం ప్రొటెస్ట్ చేసినా పెద్దగా యూజ్ ఉండదు. కానీ ఒక మూమెంట్ తమ డిమాండ్లో కొంతైనా అచీవ్మెంట్ చేయగలిగితే అది నెక్స్ట్ ప్రొటెస్ట్కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే సీజేపీ తర్వాత యూత్ యాక్టివిజంపై డిస్కషన్స్ మరింత పెరిగిపోయాయి. ఇతర పొలిటికల్ పార్టీస్ కూడా యూత్ని ఎలా ఎంగేజ్ చేయాలనే దానిపై కొత్తగా థింక్ చేయాల్సిన వచ్చిన సిచ్యువేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా ఉంది. సీజేపీ మూమెంట్ వల్లే జెన్జీ పొలిటికల్ అయిందా? కాదు. అసలు క్వశ్చన్ రివర్స్ కావచ్చు. జెన్జీలో ఆల్రెడీ ఉన్న ఫ్రస్ట్రేషన్కి సీజేపీ ఒక లాంగ్వేజ్ ఇచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి ప్రతి యూత్కి ఒకే విధంగా మాట్లాడకపోవచ్చు. ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి ప్రతి ఒక్కరికి ఒకే పొలిటికల్ ఐడియాలజీ ఉండకపోవచ్చు. కానీ నా ఫ్యూచర్ నా చేతుల్లో ఉండాలి అనే ఎమోషన్ మాత్రం
కామన్. సీజేపీ ఆ ఎమోషన్ని ఒక ఫన్నీ, ఈజీ షేరబుల్ ఐడెంటిటీగా ఇచ్చేసింది. అందుకే ఇది మీమ్ నుంచి మూమెంట్గా మారగలిగింది. ఇదే టైంలో తమిళనాడులో విజయ్ పొలిటికల్ జర్నీ కూడా మరో సైకలాజికల్ బ్యారియర్ని బ్రేక్ చేసింది. సంవత్సరాలుగా తమిళ్ పాలిటిక్స్ ప్రధానంగా 2 పెద్ద ద్రవిడియన్ పొలిటికల్ ఫార్మేషన్ చుట్టూ తిరిగాయి. కానీ విజయ్ తన ఫ్యాన్ బేస్, యూత్ అపిల్, సినిమా పాపులారిటీని పొలిటికల్ ఆర్గనైజేషన్గా మార్చి కొత్త ఆల్టర్నేటివ్గా నిలబడ్డింది. టీవీకేకి యూత్ సపోర్ట్ రావడం వల్ల ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కూడా తమ ట్రెడిషనల్ ఓటర్ బేస్డ్ గురించి రీథింక్ చేయాల్సి వచ్చింది. విజయ్ సక్సెస్ దేశవ్యాప్తంగా ఉన్న యూత్ని డైరెక్ట్గా మోదీని దించేయండి అనే మెసేజ్ ఇచ్చిందని చెప్పడం ఒక ఎగ్జాగరేషన్ అవుతుంది. కానీ దాని సైకలాజికల్ ఇంపాక్ట్ని మాత్రం ఇగ్నోర్ చేయలేం. ఒక కొత్త పొలిటికల్ ఫోర్స్ కూడా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టంలో పవర్ దించగలిగనే పాసిబిలిటీ కనిపించింది. అదే పాసిబిలిటీ ఇమాజినేషన్ను మార్చుతుంది. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళే ఉండాలి అనే ఫీలింగ్ వీక్ అయిపోతుంది. ఒక యాక్టర్ పొలిటికల్ పార్టీ పెట్టి సీరియస్ ఎలక్ట్రల్ ఫోర్స్గా మారగలిగితే మరొక యూత్ కూడా నేనెందుకు కాదు అనే థింక్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. పాలిటిక్స్లో ఇమాజినేషన్ కూడా చాలా పవర్ఫుల్ థింగ్ అన్నమాట. ఇక్కడే మోదీ ఫినామినన్ కూడా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. ఇక 2014 తర్వాత నరేంద్ర మోడీ భారత పాలిటిక్స్లో కేవలం ఒక ప్రైమ్ మినిస్టర్గా కాకుండా ఒక పొలిటికల్ బ్రాండ్గా మారారు. స్ట్రాంగ్ లీడర్, ఒక మంచి అన్బీటబుల్ ఎలక్షన్ మెషిన్ అనే పర్స్పెక్షన్ ఏర్పడింది అందరికీ. 2014, 2019 అలాగే 24లో ఎలక్షన్ విక్టరీస్ ఆ పర్స్పెక్షన్ను మరింత స్ట్రాంగ్ చేశాయి. కానీ పాలిటిక్స్లో ఒక స్ట్రేంజ్గానే చెప్పుకోవాలి, సైకలాజికల్ రూల్ కూడా ఉంటుంది. ఒక లీడర్ని ఎంత ఎక్కువగా అజేయుడిగా చూపిస్తే ఒక స్టేజ్లో అతన్ని ఛాలెంజ్ చేయాలనే క్యూరియాసిటీ కూడా అంతే పెరుగుతుంది. ఆయన్ని ఓడించలేం అనే మాట కొంతమందికి కాన్ఫిడెన్స్గా ఇచ్చేస్తుంది, మరికొంతమందికి అదే మాట ఛాలెంజింగ్గా మారుతుంది. జెన్జీలో ఈ సెకండ్ రియాక్షన్ ఎక్కువగా కనిపిస్తుందా? ఎంతవరకు కనిపిస్తుంది? కానీ దీన్ని జెన్జీ మొత్తం మోదీకి అగేనెస్ట్ అని చెప్పడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బీజేపీకి సపోర్ట్ చేసే యూత్ కూడా ఉంది, మోదీని నిజంగా అడ్మైర్ చేసే యూత్ కూడా ఉంది. అదే టైంలో మోదీ గవర్నమెంట్ని స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేసే యూత్ కూడా ఉంది. మరి అసలు చేంజ్ ఐడియాలజికల్ యూనిఫార్మిటీలో లేదు, అథారిటీని క్వశ్చన్ చేయడంలో ఉంది. ఈ జనరేషన్ ఒక పొలిటికల్ లీడర్ని హీరోగా సెలబ్రేట్ చేయగలదు, అదే టైంలో అతని పాలసీని మీమ్ చేయగలదు. ఈ కాంట్రడిక్షన్ అనే కొత్త పొలిటికల్ కల్చర్గా కూడా చూడాలి మనం. అందుకే భారత పాలిటిక్స్లో ఇప్పుడు ఒక కొత్త పొలిటికల్ ఆడియన్స్ ఏర్పడింది. గతంలో పొలిటికల్ పార్టీ ఓటర్స్ని టార్గెట్ చేసేవి, ఇప్పుడు ఓటర్స్ కూడా పార్టీని టార్గెట్ చేస్తున్నాడు. గతంలో పొలిటికల్ స్పీచ్ ఇచ్చేవాడు, పీపుల్ అనేవారు. ఇప్పుడు పొలిటీషియన్ స్పీచ్ ఇచ్చిన 5 నిమిషాల్లో ఫ్యాక్ట్ చెక్ వీడియో వచ్చేస్తుంది. లీడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే సపోర్టర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు, అపోనెంట్స్ మరో హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు, మధ్యలో మీమ్ పేజెస్. ఇక 2 ట్రోల్ అయిపోతాయి. చివరికి ఒరిజినల్ స్టేట్మెంట్ కంటే మీమ్స్ ఎక్కువగా పీపుల్లోకి గుర్తుండిపోతుంది కదా. ఇది పాలిటిక్స్కి మసాలా ఇచ్చినట్లే కనిపించినా దీని వెనుక చాలా సీరియస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. పొలిటికల్ కమ్యూనికేషన్ ఒక వన్ వే కమ్యూనికేషన్ కాదు, ఇది మనకు ఓల్డ్ పాలిటిక్స్ మూమెంట్ని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ మూమెంట్ ఆ రోజుల్లో యూత్ పొలిటికల్ చేంజ్కి కీలక ఫోర్స్గా మారింది. కానీ 1970లో యూత్కి స్ట్రీట్ ఉంది, అలాగే 2026లో కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, స్ట్రీట్ కోడ్ ఉంది. అప్పట్లో ఒక ర్యాలీకి వెళ్ళడానికి పాంప్లెట్స్ కావాలి, ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్టే చాలు. అప్పట్లో ఒక లీడర్ స్పీచ్ 100 మందికి రీచ్ అయ్యేది, ఇప్పుడు ఒక 30 సెకండ్స్ వీడియో లక్షల మందికి రీచ్ అవుతుంది. అప్పట్లో స్లోగన్ ఒక క్రౌడ్లో వినిపించేది, ఇప్పుడు అదే స్లోగన్ ఆల్గరిథంగా మారిపోయింది. కాబట్టి న్యూ జనరేషన్ పాత మూమెంట్ స్పిరిట్ని పూర్తిగా రిజెక్ట్ చేయలేదు, దానికి న్యూ టెక్నాలజీ యాడ్ చేసింది. మరొక ఇంపార్టెంట్ చేంజ్ చెప్తాను. ప్రొటెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఒక ఫార్మ్ ఆఫ్ కంటెంట్ అయిపోయిందండి. సీజేపీలో కనిపించిన హ్యూమరు, కాస్ట్యూమ్స్, స్లోగన్స్, క్రియేటివ్ పోస్టర్స్, ఈ మీమ్స్ ఇవన్నీ యాక్సిడెంటల్ కాదు. జెన్జీ అటెన్షన్ ఎకానమీని అండర్స్టాండ్ చేసుకుంది. ఒక సీరియస్ ప్రొటెస్ట్ను 2 గంటల స్పీచ్తో వైరల్ చేయడం చాలా డిఫికల్ట్, కానీ ఒక క్లెవర్ పోస్టర్, ఒక ఫన్నీ కాస్ట్యూమ్, ఒక షార్ప్ 1 లైనర్ మాత్రం లక్షల మందిని రీచ్ చేసేస్తుంది. అందుకే వీళ్ళ ప్రొటెస్ట్లో డ్రామా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది, కానీ దాని వెనుక యాంగర్ కూడా ఉంటుంది. ఇదే కాంబినేషన్స్ను పాత పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కొన్నిసార్లు అండర్స్టాండ్ చేసుకోవడం చాలా స్ట్రగుల్ అయిపోతుంది.
ఇంకొక ఫ్యాసినేటింగ్ విషయం చెప్తాను. జెన్సీ పాలిటిక్స్‌లోకి వచ్చింది. కానీ కంపల్సరీగా ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకోవడం అస్సలు లేదు. పార్టీ ఆఫీసులకి వెళ్ళట్లేదు. మెంబర్‌షిప్ కార్డ్ తీసుకోవట్లేదు. డైలీ పార్టీ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వట్లేదు. ఇవి ఓల్డ్ స్కూల్ పొలిటికల్ పార్టిసిపేషన్. ఇక న్యూ జనరేషన్‌కి మాత్రం ఒక హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయిన్‌తో పార్టిసిపేట్ చేయడం, ఒక ప్రొటెస్ట్‌కి వెళ్ళడం, ఒక వీడియో చేయడం, డొనేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కూడా పొలిటికల్ పార్టిసిపేషనే. అంటే పాలిటిక్స్‌కి ఎంట్రీ బ్యారియర్ కూడా చాలా తగ్గిపోయింది. మీరు ఎమ్మెల్యే కాకపోయినా పాలిటిక్స్ చేయవచ్చు. మీరు పార్టీ క్యాడర్ కాకపోయినా పాలిటిక్ ప్రెషర్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ మరో సైడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సోషల్ మీడియా పొలిటికల్ అవేకనింగ్‌కి ఎంత పవర్ఫుల్ వెపనో మిస్ఇన్ఫర్మేషన్‌కి కూడా అంతే పవర్ఫుల్ వెపన్. వైరల్ అయిపోతుందనే రీజన్స్‌తో ఒక విషయం ట్రూ కాదనమాట. గుర్తుంచుకోవాలి అది మనం. మీమ్ కంపీలింగ్‌గా ఉందని ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఎమోషనల్ వీడియో ఎవిడెన్స్ కాదు. కాబట్టి జెన్సీ పొలిటికల్ అవేర్నెస్ నిజంగా డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలంటే యాక్టివిజంతో పాటు మీడియా లిటరసీ కూడా అంతే అవసరం. కాబట్టి ఇప్పుడు భారత్ పాలిటిక్స్లో అసలు చేంజ్ అవుతుందని కేవలం ఎవరిని డిఫెండ్ చేస్తున్నారు అనే విషయం మీద ఆధారపడి ఉండదు. పాలిటిక్స్ని చూసే ఆడియన్స్ కూడా మారుతున్నారు. ఒకప్పుడు పొలిటికల్ ఆడియన్స్ ప్రధానంగా ఓల్డ్ ఓటర్స్ కావచ్చు, ఆర్గనైజ్ క్యాడర్స్, క్యాస్ట్, కమ్యూనిటీ నెట్వర్క్స్, ట్రెడిషనల్ మీడియా మీద డిపెండ్ అయ్యేది. ఇప్పుడు అదే ఎకోసిస్టంలో స్టూడెంట్స్, ఫస్ట్ టైం ఓటర్స్, అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్, క్రియేటర్స్, మీమ్ పేజెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ కమ్యూనిటీలో ఒక పార్ట్ అయిపోయారు. పొలిటికల్ పార్టీస్ యూత్ని ఓట్ బ్యాంక్గా మాత్రమే చూస్తే తప్పు. వాళ్ళు ఇప్పుడు నరేటివ్ క్రియేటర్స్ కూడా మారిపోయారు. మరి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ చివరికి మోదీకి డేంజరా, బీజేపీకి డేంజరా, లేక ఇది కేవలం ఒక యూత్ వేవా? ఇప్పుడే ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వడం చాలా కష్టం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా ఉంది. నథింగ్ విల్ చేంజ్ అనే ఒక ఫెటలిజంతో కొంత క్రాక్ అనేది వచ్చేసింది. ఒక మూమెంట్ గవర్నమెంట్ని ప్రెజర్ చేయగలదని సీజేపీ చూపించింది. ఒక కొత్త పొలిటికల్ ఫోర్స్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్కి ఛాలెంజ్ ఇవ్వగలదని విజయ్ పొలిటికల్ జర్నీ క్లియర్గా చూపించింది. ఇవి ఒకే స్టోరీలోని 3 చాప్టర్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఇవన్నీ కలిసి ఒక కొత్త పొలిటికల్ ఇమాజినేషన్కి స్పేస్ ఇచ్చేస్తున్నాయి. ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారో డిసైడ్ చేసేది చివరికి ఓటరే. కానీ ఓటర్ ఎవరిని ఆల్టర్నేటివ్గా ఇమాజిన్ చేయగలడు అనేది పాలిటిక్స్లో ఫస్ట్ బ్యాటిల్. ఒకప్పుడు ఇండియన్ యూత్కి పాలిటిక్స్లో తమకు పెద్ద రోల్ లేదని ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మన ఫ్యూచర్ గురించి డెసిషన్స్ తీసుకునే వాళ్ళ మనమే క్వశ్చన్ చేయాలి అనే ఫీలింగ్ పెరిగిపోయింది. అందుకే జెన్సీని కేవలం ఒక ఏజ్ గ్రూప్గా చూడడం పెద్ద మిస్టేక్ అండి. ఇది ఒక కొత్త పొలిటికల్ బిహేవియర్. ఈ జనరేషన్కు లీడర్ కావాలి, కానీ బ్లైండ్ లీడర్ కాదు. గవర్నమెంట్ కావాలి, కానీ అన్క్వశ్చనబుల్ గవర్నమెంట్ కాదు. డెవలప్మెంట్ కావాలి, కానీ స్లోగన్స్ మాత్రమే కాదు. ప్రొటెస్ట్ చేయాలి, కానీ వైలెన్స్ కంపల్సరీ కాదు. పాలిటిక్స్ కావాలి, కానీ పొలిటికల్ అంటే పార్టీ ఫ్లాగ్ మాత్రమే కాదు. అందుకే అసలు క్వశ్చన్ జెన్సీ ఎవరికి ఓట్ వేస్తుంది అనేది కాదు, జెన్సీ ఎలాంటి పాలిటిక్స్ని కోరుకుంటుంది అనే దాని మీద ఉంది. ఈ ఆన్సర్ ఇప్పుడే పూర్తిగా బయటపడలేదు, కానీ ఒక విషయం మాత్రం బయటపడింది. భారత పాలిటిక్స్లో ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్న కొత్త జనరేషన్ ఇప్పుడు స్టేడియంలోకి దిగింది. వాళ్ళు క్లాప్ కొట్టడానికి మాత్రమే రాలేదు, గేమ్ ఎలా ఆడుతున్నారో కూడా నేర్చుకుంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి.